మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో ఇప్పుడు టేస్టీ వెరైటీ ఏంటో చూద్దాం. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? పన్నీర్ పకోడా. పన్నీర్ పకోడా. ఎస్. ఓ, సో సాఫ్ట్ పన్నీర్ తో కరకరలాడే పకోడా అన్నమాట. ఓకే ఓకే, మరి పన్నీర్ పకోడా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గడ్డ పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం పన్నీర్ పకోడా తయారీ విధానం చూద్దాం. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో మనం ఇది పకోడా అనగానే మనం డీప్ ఫ్రై కదండి. సో ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, ఆయిల్ తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఈ ఆయిల్ వాడుతున్నామండి. ఓకే, ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ముందు మనం పన్నీర్ ముక్కల్ని కొంచెం మ్యారినేట్ చేసుకున్నాం. ఓ, అది అలా క్యూబ్స్ లాగానే వేసేసుకుంటాం. క్యూబ్స్ లాగానే వేసేసుకుంటున్నాం. నేను చాలా ఊహించేసా, అంటే ఊహించడం కాదు, అలా అనుకున్నా. పన్నీర్ మ్యాష్ చేసి అది కొంచెం బర్న్ అవుతుంది, కొంచెం అంటే మనకి రబ్బర్ లా వచ్చేస్తుంది. సో అలా వేసేసుకుంటే. ఓకే ఓకే. సో నార్త్ సైడ్ లో మనకు అంటే ఇలా కొంచెం ఇలా ముద్దపల్లంగా మనం మామూలుగా ముద్దపా కూడా చేసుకుంటాం కదా. అవునవును. సో అలా కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం ఇది నార్త్ స్టైల్లో చేస్తున్నారు. అదేంటి రాజు గారు? ఇది గడ్డ పెరుగు. గడ్డ పెరుగా? ఓకే. ఓ, మ్యారినేషన్ కన్నారు. అవునండి. సో కొద్దిగా కారపొడి, కొద్దిగా ఉప్పు, కొంచెం చాట్ మసాలా అండి. సో ఇది ఎంతసేపు మ్యారినేట్ చేసి పెట్టాలి? సో ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. ఓకే. సో అంటే కొంచెం ఆ లోపల వరకు కొంచెం సన్నగా రంధ్రాలు ఉంటాయి కదా పన్నీర్కు. సో దాంట్లోంచి కొంచెం లోపల వరకు ఆ ఫ్లేవర్ వెళ్తే సరిపోతుంది. సో ఇది బాగా కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. ఆ తర్వాత బ్యాటర్ రెడీ చేసుకోవచ్చు. అంతలోపు మనకు ఆయిల్ కూడా వేడి అవుతుంది. సో ఈలోగా మేము కూడా చిట్కా చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం టాల్కమ్ పౌడర్స్ ఒక్కోసారి పెద్ద పెద్ద బాటిల్స్ తీసేసుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా. కొద్ది రోజులు అయిన తర్వాత వాసన తగ్గిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ టాల్కమ్ పౌడర్ని కాసేపు ఎండలో ఉంచి దాని తర్వాత కనుక వాడుకున్నట్లయితే స్మెల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఈలోపు పూతపిండి కూడా రెడీ చేసేసుకున్నాం. బౌల్లో శనగపిండి, కొద్దిగా బియ్యపిండి అండి. ఓకే. సో ఇప్పుడు అది మనం డిప్ చేసి ఇట్లా వేసేసుకోవటమేనా? ఎస్ అండి. బజ్జీ టైప్లో. బజ్జీ టైప్లో. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇంగువ అండి. ఓ, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. సో ఉండలుగా లేకుండా మనకు కావాల్సిన విధంగా కలిపేసుకోవాలి. మనం మామూలు బజ్జీలు అవి చేసినప్పుడు కూడా కొంచెం ఆ ఇంగు వేస్తే బాగానే ఉంటుందా రాజు గారు పిండిలో? కొంచెం ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా. ఒకసారి ఎప్పుడైనా చూసుకొని మనకి నచ్చితే అట్లా వేసుకోవచ్చు. కొంచెం ఒక చిటికెడు యాడ్ చేసుకొని టేస్ట్ మనకు రిసీవ్ చేసుకుంటామా లేదా అనేది ఒకసారి చూసుకొని. అదే, ఎందుకంటే కొంతమందికి ఆ ఇంగు ఫ్లేవర్ కూడా నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు మామూలుగా మనం చేసి, ఎందుకంటే ఇంగు కూడా డైజెషన్ కి బాగానే పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ పన్నీర్ ముక్క ఒక్కొక్కటిగా తీసుకొని దీనికి ఏదైనా గ్రీన్ చట్నీ కానీ అలా ఉంటే బాగుంటుందండి. కాంబినేషన్ కొంచెం. ఎస్. ఎందుకంటే ఇది కొంచెం హెవీగానే అనిపిస్తుంది యాక్చువల్గా. హెవీగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఆ పన్నీర్, శనగపిండి కూడా ఉంది. ఇది కొంచెం లోపల పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా అట్లా వస్తాయి అనుకుంటా కదా. ఓకే. సో ఆయిల్ మరీ ఎక్కువ వేడిగా పెట్టుకోకూడదండి, అంటే పన్నీర్ కాబట్టి మనకు అది అలాగే సో లోపల కూడా కొంచెం మనకు పాడవకుండా ఓకే ఓకే. సో కొంచెం మీడియం హీట్లో పెట్టుకుంటే బాగుంటుంది.
ఇంకొంచెం వేగాలేమో కదా. అవి కొన్ని తీసేసుకోవచ్చండి ముందుగా వేసినాయి. సో మిగతావి మీరు వేయిస్తూ ఉండండి. సో నేను ప్లేట్ గార్నిష్ చేస్తాను. ఓకే రాజు. సో ఇక్కడ కీరా, టొమాటో, సో చెర్రీ టొమాటోస్, సో వీటి కాంబినేషన్లో చేస్తున్నానండి. ఒక ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. సో రెగ్యులర్గా చేసుకునే రోజ్ ఫ్లవరే స్కిన్ రోజ్ చేస్తున్నాను. స్కిన్ పీల్ చేసేసి రోల్ చేస్తాం కదా. స్కిన్ కొంచెం పల్చగా పీల్ చేసుకోవాలా రాజు గారు? మీడియంగా ఉండాలి, మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియంగా ఉండాలి. సో రౌండ్గా రోల్ చేయడమే. సో రాజు గారు అన్నీ వేగిపోయాయి. అండ్ మనం ఫ్రీడమ్ ఆయిల్ వాడాం కదా, చాలా అసలు అంటే యూజువల్గా వాటికి కొంచెం కనిపిస్తూ ఉంటుంది, బట్ చాలా లైట్గా ఉన్నాయి ఇవి. అండ్ తక్కువ నూనెతో మనం ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఆ పీల్ చేసిన టొమాటో కూడా బాగుంది, వెరైటీగా కలర్స్. సో టొమాటోలు వచ్చేసి చెర్రీ టొమాటోస్ హాఫ్ కట్ చేస్తున్నాం. సో ఇలా మధ్యలో వస్తాయండి. బాగుంది బ్రైట్ గా. ఓకే, నైస్. పన్నీర్. సో ఫైనల్ గా ఒక చిన్న టచ్. ఓకే, ఆమ్చూర్ పైనుంచి కొంచెం అలా స్ప్రింకిల్ చేసేసుకుని. ఓకే, రెడీ. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ పకోడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, గడ్డ పెరుగు, కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. మరొక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ ముక్కలని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ఆమ్చూర్ చల్లి సర్వ్ చేసుకుంటే పన్నీర్ పకోడా రెడీ.